UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇదే లడ్డు వివాదం మీద షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, షర్మిల గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు క్వెషన్ చేస్తున్నారు. ఇంత ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే లడ్డూలో స్కామ్ జరిగిందో, నెయ్యిలో ఏదైతే యానిమల్ ఫ్యాట్ అనేది యూజ్ చేశారో ఫిష్ ఆయిల్ కానీ. సో, మీరు ఇంత సిల్లీగా ఎలా తీసుకున్నారు? ఇంత సీరియస్‌నెస్ లేదా? అప్పుడు రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి మీరు నెక్స్ట్ మినిట్ ఏం చేస్తున్నారు? అలా మీటింగ్‌లో 100 రోజుల పరిపాలన చెప్పకుండా యాక్షన్ తీసుకోకుండా మీరేం చేస్తున్నారు? అండ్ దీని మీద సీబీఐ ఎంక్వైరీ అంటూ జరగాలన్నట్టుగా షర్మిల గారు డిమాండ్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీకేమనిపించింది? ఖచ్చితంగా ఆవిడ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా తన పాత్ర తాను సమర్థవంతంగా పోషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. తనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా తన ప్రజల పట్ల తనకున్న బాధ్యత మర్చిపోకుండా టైం టు టైం వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్షంలాగా నేను చెప్తున్నాను మళ్ళీ చక్కటి పాత్ర పోషిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు గారి పనితీరు తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే తొందరపడ్డాడు ఆయన దేనికి. మొన్న చూసాం ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద రకరకాలైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఆధారాలు దొరికేటువంటి కేసు వచ్చేదాకా చూశారు. అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ముగ్గురి మీద వేటేశారు. అలాగే దీనికి స్కామ్ అనేటువంటిది ఆయన దృష్టికి వచ్చిన తర్వాత నిదానంగా దాన్ని ఇంటర్నల్ ఎంక్వైరీ బయటికి వాసన కూడా రాకుండా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దాన్ని అక్కడి నుంచి ల్యాబ్కి పంపించి అక్కడి నుంచి ఆధారాలన్నీ సేకరించే వరకు కూడా బయటికి కూడా రానివ్వలేదు. మనందరికి ఎవరికైనా తెలుసా? అంటే అంత పకడ్బందీగా దాన్ని ఫిక్స్ చేశారు. వాళ్ళ ఆధారాలతో సహా ల్యాబ్ రిపోర్ట్తో సహా బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలైనటువంటి ఎంక్వైరీ అవుతుంది. పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జరిగిందా, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అతి తెలివితేటలతో జరిగిందా, ఇవన్నీ ఇప్పుడు బయటికి తీస్తారు. ఎంక్వైరీ అయిన తర్వాత కదా శిక్ష సంగతి. కాబట్టి ఆవిడ ప్రజల తరపున శిక్షించాలని కోరుకోవటం అనేటువంటిది మంచి విషయమే. కానీ దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒకటి. రెండవది 100 రోజుల విజయాల మీద కూడా మాట్లాడారు ఆవిడ. ఏదైతే 100 రోజుల విజయాల మీద ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఏదైతే 100 విజయాలు అని చెప్పేసి ఇచ్చిన దాని మీద సిల్లీగా ఉందన్నట్టుగా కామెంట్ చేయడం కరెక్టే. ఇప్పుడు 100 రోజుల్లో చేసామని చెప్పుకోవడానికి ఏముంటుంది? చెప్పుకోవాలంటే 100 చెప్పకుండా ఏంటంటే ఒక 5-6 చెప్పుంటే పోయేది తెలుగుదేశం వాళ్ళు కూడా. ఎందుకంటే తెలుగుదేశం అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్లోనే 15,000 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించుకున్నారు బడ్జెట్లో. అదొక పెద్ద విజయం రాజధానికి. అలాగే పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు, అదొక విజయం. తర్వాత వైజాగ్ చెన్నై కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్మెంటు, అదొక విజయం. హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఆంధ్రప్రదేశ్కు కొంత, అదొక విజయం. ఇలాంటివి చెప్పుకుంటే పోయేది. అలాంటివి రాజధానికి నిధులు ఇచ్చారు, కంప్లీట్ కాని బిల్డింగులకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రోడ్లు బాగు చేయడానికి ఇవన్నీ ఇచ్చారు. పోలవరం మీద సర్వే చేయించారు, ఎవరు విదేశీ నిపుణులను తీసుకొచ్చి పర్వాలేదు ముందుకెళ్ళొచ్చన్నారు. ఇవన్నీ కూడా విజయాలు. వీటితో పాటుగా మేము వరదల్లో గండి బూడ్చాము, లేకపోతే బియ్యం పంచాము, ఇవి కూడా రాసుకోవటం అనేటువంటిది ఏంటంటే నిజంగా ఆవిడ అన్నట్టుగా కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, వరదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం. అది చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా చేశారు, దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ దాన్ని పెద్ద విజయంగా మీరు చెప్పుకోవడం, లేకపోతే బియ్యం ఇచ్చాము, గండ్లు పూడ్చాము అనేటువంటిది ఏంటంటే బోట్లు తీసాము, తీయబోతున్నాము, ఇవన్నీ కూడా కొంచెం సిల్లీగానే ఉన్నాయి. మనం నంబర్ కోసం ప్రయత్నం చేయకుండా నిజంగా గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో పోల్చుకుంటే ఆయన 5 సంవత్సరాల్లో చేయలేనటువంటివి వీళ్ళు 100 రోజుల్లోనే చేశారని చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా అంతవరకు చెప్పుకున్న చాలు. మీరేం 100 చేయాలి 200 చేయాలని ఎవరు అంటలేదు. అయితే ఇంకొకటి ప్రశ్న ఆవిడ లేవనెత్తింది ఏంటంటే మీరు చేసినటువంటి హామీలు సూపర్ 6 ఏమైంది? సరే పెద్దవంటే మీరు చేయలేరు కదా. ఉచిత సిలిండరు ఎంత అవుతుందో, 300 కోట్లు 400 కోట్లు. ఉచిత బస్సు చేయొచ్చు కదా. ఆవిడ అన్నది జెన్యూనే. మీరు ముందు ఆర్థిక భారం లేనటువంటి వాటిని మీరు ముందు ఇంప్లిమెంట్ చేస్తూ, ఆర్థిక భారమైనటువంటి తల్లికి వందనం, లేకపోతే ఆడపడుచులకి ఒక్కొక్కళ్ళకి 1,500 రూపాయలు, ఇవన్నీ లాస్ట్ ఫేజ్లో 1 సంవత్సరం తర్వాత ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అలాగే రైతు భరోసా ఏదైతే ఉందో దాని మీద కూడా త్వరితగతిన ఒక నిర్ణయం ప్రకటించి ఉంటే బాగుండేది. ఎందుకంటే సామాజిక పెన్షన్లు ఎవరికి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షను, రైతులకి చేసేటువంటి సహాయం,
అన్ని స్కీముల్లో మీరు ప్రకటించిన సూపర్ 6లో ప్రజలకి ఇమ్మీడియట్గా అవసరం ఉండే ఇవి రెండే. సో అన్న క్యాంటీన్లు ఇవి అవి మీరు చేస్తున్నారు, కాదంటలేదు. కానీ ప్రధానంగా సూపర్ 6లో మీరు పలకరించిన వాటిని కనుక చూసుకుంటే ఇవాళ ఇంప్లిమెంట్ అయింది ఏంటి కనపడుతోంది? ఒక పెన్షన్ మాత్రమే కనపడుతుంది. గతంలో కూడా నేను చాలా డిస్కషన్స్లో చెప్పాను, మీరన్న సూపర్ 6కి నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి ప్రకటించండి. ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు దీపావళికి అంటున్నారంట. ఎస్, దీపావళికి చేయండి. అలాగే అమ్మఒడి ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వలేము, రేపు దసరా సెలవుల తర్వాత ఒక్కళ్ళకి మాత్రం ఇస్తాము, వచ్చే సంవత్సరం నుంచి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, ప్రజలేం కొట్టరు. అలాగే నిరుద్యోగ భృతి 1 సంవత్సరం తర్వాత ఇస్తాము, ప్రాబ్లం లేదు. అసలు మీరు మాట్లాడకుండా ఉంటే ఏంటంటే ఇలాంటి విమర్శలన్నీ వస్తుంటాయి. జాబ్ క్యాలెండర్ ఎలా అయితే ప్రకటిస్తారో అలాగే స్కీమ్స్ కూడా మీరు చెప్పిన సూపర్ 6 ఏ నెలలో ఏది ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటిది ఒకటి చెప్తే షర్మిల లాంటి వాళ్ళు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు విమర్శించేటువంటి అవకాశం ఉండదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో షర్మిల గారు చాలా హుందాగా విమర్శను విమర్శలాగే చేశారు, కానీ వ్యక్తిగతమైనటువంటి దాని కింద కాకుండా ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని సున్నితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎత్తి చూపించారు. అట్ ద సేమ్ టైం జగన్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ప్రజల ముందు మరొకసారి ఆవిడ ఎండగట్టడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.